వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. మరకతలింగం కొలువై ఉన్న చంద్రిప క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర. పున్నమి రోజున మరకత శివలింగాన్ని దర్శిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ పర్మిషన్లు లేకుండా నిర్మాణాలు. కాలనీలో పరిమితికి మించి నిర్మిస్తున్న బహుళ అంతస్తులు. శంషాబాద్ విమానాశ్రయంలో పాముల కలకలం. పాములు తరలిస్తున్న 2 మహిళల అరెస్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉన్న ఇంద్రేశం గ్రామ పరిధిలో నివాసయోగ్యంగా ఉన్న స్థలాల్లో డిమాండ్ ఉండటంతో కొంతమంది బిల్డర్లు నామిన్గా పర్మిషన్లు తీసుకొని పరిమితికి మించి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ పర్మిషన్లు లేకుండా తమకు నచ్చిన విధంగా నిర్మాణాలు చేపడుతున్నారు. అలాంటి నిర్మాణాలను గుర్తించిన పంచాయతీ అధికారులు నిర్మాణాలను ఆపివేయాలని పలుసార్లు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకుండా బహుళ అంతస్తులు నిర్మించడంతో సంగారెడ్డి పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పంచాయతీ పరిధిలోని పలు కాలనీలలో పరిమితికి మించి నిర్మిస్తున్న బహుళ అంతస్తుల నిర్మాణాలను ఈ రోజు పంచాయతీ అధికారి పంచాయతీ సిబ్బందితో కలిసి అట్టి నిర్మాణాలను తొలగిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పాములు కలకలం రేపాయి. శంషాబాద్ విమానాశ్రయంలో పాములు తరలిస్తున్న 2 మహిళలను అరెస్టు చేశారు. హైదరాబాద్ మహానగరం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పాములు పట్టుబడడం కలకలం సృష్టిస్తుంది. బ్యాంకాక్ నుండి వచ్చిన 2 మహిళల వద్ద విషపూరిత పాములను కస్టమ్స్ అధికారులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని ఆరా తీస్తున్నారు. విషపూరిత పాములు ఎయిర్పోర్ట్లో పట్టుబడడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బ్యాంకాక్ నుండి హైదరాబాద్కు వచ్చిన 2 మహిళల వద్ద పాములు ఉన్నట్టు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అధికారులు గుర్తించారు. దీంతో విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని మహిళలను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మూడు దశాబ్దాల క్రితం కొన్న ప్లాట్లు ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో ముంపు ప్రాంతాలుగా మారిపోయాయని, తమ ప్లాట్లు తమకు ఇవ్వాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు ఇరిగేషన్ కార్యాలయం వద్ద అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. గత 10 రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇక ఇరిగేషన్ అధికారులు మాత్రం సరైన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఇరిగేషన్ మెమాయిస్ ప్రకారము అమీన్పూర్ పెద్ద చెరువు 93 ఎకరాల విస్తీర్ణం ఉంది నిజాం ప్రభుత్వం టై నుంచి. అట్లాంటి చెరువుని ఈ రోజున 465 ఎకరాల్లో మురుగు నీరుతో నింపేస్తున్నారు. ఇండస్ట్రియల్ పొల్యూషన్ వాటర్తో నింపేస్తున్నారు. ఈ విషయాన్ని గౌరవ హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తే వారు చెరువుని సందర్శించి మేము నిరసన తెలియజేస్తున్నాము. చెరువు గట్టు పైన 10వ తారీఖు నుంచి ఇవాళకి 16వ రోజున నిరసన సందర్భంగా ఆయన 10వ రోజున వచ్చారు మా దగ్గరికి, మా చెరువు గట్టు దగ్గరికి. హైడ్రా కమిషనర్ గారు వచ్చి మాకు న్యాయం చేస్తాము, 2-3 నెలలు టైం ఇవ్వండి, మేము నిపుణులైన ఇరిగేషన్ ఇంజనీర్లు అందరితో కాడ మాట్లాడి
మీకు న్యాయం చేస్తామని ఆయన చెప్పటం జరిగింది మీడియా ముఖంగా. కానీ ఇటు ఇరిగేషన్ ఇంజనీర్లు వారు ఆ మెమాయిస్ తప్పు, సో ఆ విధంగా 465 ఎకరాలు ఉంటుంది FTL అని వాదించడం మొన్న మీడియా ముఖంగా జరిగింది. దానికి వీళ్ళ కారణం ఏం చెప్తున్నారంటే, మెమాయిస్ తయారు చేసింది ఎవరో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళ తయారు చేసిన మెమాయిస్ ఫస్ట్ పేజీ కరెక్ట్ అంట, రెండో పేజీ తప్పు అంట, మళ్ళీ మూడో పేజీ కరెక్ట్ అంట. ఈ మెమాయిస్ ఎవరు తయారు చేశారండి? తప్పు అన్నప్పుడు మొత్తం మెమాయిస్ అంతా తప్పు, కరెక్ట్ అన్నప్పుడు మొత్తం మెమాయిస్ అంతా కరెక్ట్. ప్రజలకు ఉపయోగపడేది, ఈ బాధ్యతలకు ఉపయోగపడే సెకండ్ పేజీలో 93.15 ఏకర్స్ అని మెమాయిస్లో ఉంటే అది తప్పుగా రికార్డ్ అయిందంట. కానీ వాళ్ళ మీన్ సీ లెవెల్ని బట్టి FTL కాంటూరు ప్రకారము 465 ఎకరాలు వస్తుందని చెప్తున్నారు. అసలు అలుగులు మూసేసి FTL ఎలా నిర్ణయిస్తారు? అలుగులు తెరిచిన తర్వాత FTL నిర్ణయించబడాలండి. ఇది ఎక్కడన్నా జరిగేది ప్రపంచవ్యాప్తంగా. అలుగులు మూసేసి 20 సంవత్సరాల నుంచి అలుగులు మూసేసిన అలుగుల్లో మా చెరువుని 465 ఎకరాల్లో విస్తరించేసి మా ప్లాట్లన్నీ ముంచేసేసి చాలా నిర్లక్ష్య ధోరణంగా ఈ ఇరిగేషన్ అధికారులు ప్రవర్తిస్తున్నారు. ఈవెన్ హైడ్రా కమిషనర్ గారు కూడా సహకరించట్లేదు. ఆయన బాధితులకి న్యాయం చేయాలని మన ప్రెస్ మీట్లో కూడా అందరికీ చెప్పారు. కానీ కేవలం ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యం వలన, వీళ్ళ యొక్క అవినీతి వలన తూములన్నీ మూసేశారండి. అలుగులు మూసేసి ఆ దారి 3 కిలోమీటర్ల దారి ఉంటుంది, 20 ఫీట్ వెడల్పు ఉంటుంది. అట్లాంటిది మూయటం వల్ల 5 ఎకరాలు కబ్జా అయిపోయింది. బిల్డర్స్కి దారాదత్తం చేసేస్తున్నారు ప్రభుత్వ ఆస్తిని రక్షించవలన వీళ్ళు అవినీతికి పాల్పడి వీళ్ళపైన ఏసీపీ ఎంక్వైరీ జరగాలి. అలాగే తూములు మూయటం ఏంటండి? మూసేశారు. వ్యవసాయం లేదన్నారు, కరెక్టే. వ్యవసాయం లేనప్పుడు రేపేదైనా ప్రమాదం జరిగింది, చెరువుకి చాలా విపరీతమైన నీరు వచ్చింది, నీరు ఎక్కడికి వదులుతారు? తూములు మూసేశారు. తూముల ద్వారా వెళ్ళవలసిన దారులు, నాళాలన్నీ మూసేశారు. నాళాలన్నీ బిల్డర్ కబ్జాకి ఇచ్చేశారు. 4 నాళాలు మూసేశారు. ఒక్కొక్క నాళ ఎకరం పొడవు ఉంటుంది, ఎకరం విస్తీర్ణం ఉంటుంది. 4 ఎకరాల విస్తీర్ణం. కనీసం 50 కోట్లు వేసుకున్నా 200 కోట్ల ఆస్తి ఒక పక్క, ఇంకొక అలుగు పక్కన 5 ఎకరాలు, 250 కోట్ల ఆస్తి. ఈ ఆస్తిని బిల్డర్కి దారాదత్తం చేసేసారు. వీళ్ళ లంచగొండే వ్యవహారం వల్ల, వీళ్ళ నిర్లక్ష్య వ్యవహారం వల్ల చెరువుని రక్షించవలసిన వీళ్ళు చెరువుని విష భాండాకారంగా తయారు చేస్తున్నారు. సో ఈ విషయాలపై, వీళ్ళ అవినీతి వ్యవహారాలపై, వీళ్ళ యొక్క కుమ్మక్క వ్యవహారాలపై, బిల్డర్స్తోనూ ఇంకొకరితో కుమ్మక్క వ్యవహారాలపై ఏసీపీ వాళ్ళు సరైన ఎంక్వైరీ చేయాలి. ప్రభుత్వం వారు కూడా ఈ విషయాలపై తగిన చర్యలు తీసుకోవాలి. మాకు హైడ్రా కమిషన్ గారు న్యాయం చేస్తారని చాలా ఎన్నో ఆశలతో 5,000 కుటుంబాలు మేము ఎదురు చూస్తున్నాం. మా ఆశలన్నీ నెరవేరాలి అంటే ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి పైన సరైన చర్యలు తీసుకోవాలి. వీరి అవినీతి సామ్రాజ్యాన్ని, వీళ్ళ ఆస్తులేంటి, ఎలా అమ్ముకుంటారో ప్రభుత్వ భూమిని బిల్డర్స్కి ఎలా ఇస్తారో, నాలాలు మొత్తం మూసేసి బిల్డర్స్కి ఎలా ఇచ్చారు? మీరు ఏం చేస్తున్నారు? బుద్ధి నిద్రపోతున్నారా? మీరు రోజు చెరువు చుట్టూరు తిరుగుతున్నారు కదా, కేవలం మమ్మల్ని మాత్రం ముంచటానికైనా చెరువు ఉన్నది? మీ ఆస్తులేమో, మీరు రక్షించుకోవాల్సిన ఆస్తులేమో బిల్డర్స్కి దారాదత్తం చేసేసారు. వాళ్ళు కబ్జా చేయడానికి మీరు సహకరించారు. ఇది చాలా నిర్లక్ష్యము. ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకొస్తున్నాము. ఆ యొక్క భూముల ద్వారా నాలాలు కబ్జా అయిన ఆస్తులు రక్షించాలి. నాలాలు కబ్జా అయిన ఆస్తులు రక్షించాలి. దత్తం చేసిన ఆస్తులు రక్షించాలి. గురి చేసిన ఆస్తులు రక్షించాలి. నిర్లక్ష్య ధోరణి నశించాలి. నిర్లక్ష్య ధోరణి నశించాలి. అలుగులు తెరవాలి. అలుగు లేని చెరువు అమీన్పుర పెద్ద చెరువు. అలుగు లేని చెరువు అమీన్పుర పెద్ద చెరువు. హనుమకొండలో కీర్తిశేషులు హైగ్రీవాచారి మాజీ మంత్రి కాంగ్రెస్ దిగ్గజం 108వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యులు బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సేవలను కొనియాడారు. మాజీ కార్పొరేటర్ రాజేందర్ మాట్లాడుతూ వారి వల్ల వరంగల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, వారు స్వాతంత్ర సమరయోధులు, దేశం కోసం, తెలంగాణ కోసం నైజాంలకు వ్యతిరేక పోరాటంలో అండర్ గ్రౌండ్లో ఉండి ప్రాణాలకు తెగించి పనిచేశారు. ఆయన వల్ల అనేక మంది రాజకీయ నాయకులుగా తయారు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రేపల్లె శ్రీ రంగనాథ్, సునీల్, రమాదేవి, సునీత, పల్లవి, యాదగిరి, రఫీ పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ లో యువకుడు, ఉత్సాహవంతుడు,
వారు మనకు ఈ అగ్రికల్చర్ ప్రకారంగా మాట్లాడి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ రోజు హైదరాబాద్ అగ్రికల్చర్ లో ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్యులు వసరా సారాల ప్రస్తుతం వెంకటేశ్వర గారు కార్యక్రమంగా చేస్తున్నటువంటి అదేవిధంగా మాజీ సర్పంచ్ మెంబర్ శివరాజ గారికి, మాజీ కౌన్సిలర్ రాజేంద్ర గారికి, మాజీ కౌన్సిలర్ శ్రీరాజ గారికి, సేవదల్ యాదగిరి గారికి, కార్యక్రమాలకు చేసిన ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం మున్సిపల్ కార్పొరేషన్ లో యువకుడు ఉత్సాహవంతుడు వారు మనకు ఈ అగ్రికల్చర్ ప్రకారంగా మాట్లాడి కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మాజీ మంత్రివర్యులు వసరా సారాల ప్రస్తుతం వెంకటేశ్వర గారు కార్యక్రమంగా చేస్తున్నటువంటి అదేవిధంగా మాజీ సర్పంచ్ మెంబర్ శివరాజ గారికి, మాజీ కౌన్సిలర్ రాజేంద్ర గారికి, మాజీ కౌన్సిలర్ శ్రీరాజ గారికి, సేవదల్ యాదగిరి గారికి, కార్యక్రమాలకు చేసిన ప్రజలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ప్రతి ఏటా ఇచ్చే దీపావళి బోనస్ ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెకు సైరన్ ఊదారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే పర్మనెంట్ కాంట్రాక్టు కార్మికులు సుమారు 1100 మంది ఈ రోజు నుండి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్మికులు ప్లాంట్ గేటు వద్ద బైఠాయించి నిరసన నినాదాలు చేశారు. కర్ణాటకలోని వాసవి దత్త సిమెంట్ కర్మాగారంలో కార్మికులకు చెల్లిస్తున్న విధంగా దీపావళి బోనస్ ఇవ్వాలని ఆందోళన బాట పట్టారు. నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులు విధులు బహిష్కరించి నిరవధిక సమ్మెకు చేపట్టారు. యాజమాన్యం స్పందించి మెరుగైన బోనస్ చెల్లించాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీలో ఏదైతే బోనస్ పూర్తి స్థాయిలో చెల్లించాలని ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి నిరవధిక సమ్మె కాంట్రాక్ట్ కార్మికులు మరియు పర్మనెంట్ కార్మిక సోదరులు మొత్తం కార్మికులంతా కూడా ఇవాళ ఉదయం షిఫ్ట్ నుంచి సమ్మె జరుగుతూ ఉంది. గత నెల రోజుల నుంచి కూడా మాకు ఏదైతే గతంలో 46,800 ఇవ్వాల్సినటువంటి బోనస్ ఇవ్వకుండా దానికి పైన ఈసారి పెంచాల్సిన అవసరం ఉండే అది ఇవ్వకుండా కాలయాపన చేస్తూ నానా రకాలుగా మాటలు చెప్తూ ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ అదేవిధంగా చెప్తా పోతా ఉన్నారు. నెల నుంచి కాలయాపన చేస్తున్నారు. దానికి మేము నిరసనగా గత వారం రోజులుగా టూల్ డౌన్ సమ్మె, నల్ల బాటిజీల ప్రదర్శన అనే అనేక కార్యక్రమాలు తీసుకుంటూ యాజమాన్యానికి ఎన్ని విధాలు చెప్పినా కూడా స్పందించకుండా మొండి వైఖరి వహిస్తూ ఉంది. దానికి నిరసనగానే ఈ రోజు నుంచి విధులేని పరిస్థితుల్లో మేము నిరవధిక సమ్మెకు వెళ్లాల్సి వస్తుంది. ఇప్పటికైనా యాజమాన్యం కళ్ళు తెరిచి మాకు గతంలో ఉన్నటువంటి బోనసు ఏ ప్రపోర్షనేట్ల ప్రతి సంవత్సరానికి పెరుగుతుందో ఆ విధంగా మాకు 52,000 రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఏకైక డిమాండ్ తోటి మేము సమ్మె చేస్తూ ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి మా పర్మనెంట్ కార్మికులు అదేవిధంగా బేసిక్ కార్మికులకు ట్రైనింగ్ కార్మికులు రావాల్సిన దీపావళి బోనస్ గత నెల రోజుల నుంచి కూడా ఇవ్వకుండా మేనేజ్మెంటు నానా విధాలుగా చెప్పి ఇలా చెప్పిన మాట మీద కట్టుబడి ఉండక ఇలా మా కార్మికులకు యాజమాన్యం అన్యాయం చేస్తూ ఉంది, నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి దీపావళి బోనస్ ఏదైతే 3 సంవత్సరాలకు గాను మొదటి సంవత్సరం 52,000, రెండవ సంవత్సరం 54,000, మూడవ సంవత్సరం 57,000 ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము మా కార్మికులందరం కూడా మూకుమ్మడిగా ఇలా విధులు బహిష్కరించి ఇలా ధర్నా చేయడం జరుగుతూ ఉంది. గేటు ముందు బైఠాయించడం జరుగుతూ ఉంది. తప్పకుండా యాజమాన్యం ఇచ్చిన ప్రకారం ఏదైతే 52, 54, 57,000 ఉన్నదో ఆ విధంగా ఇస్తే మా ఏదైతే ఇలా విధులను బహిష్కరించి మేము ఇక్కడ బైఠాం చేస్తూ ఉన్నామో ఇచ్చిన తర్వాత మేము విరమింప చేస్తామని ఇచ్చే వరకు కూడా మేము ఎలాంటి పరిస్థితులలో కూడా ఇలా మేము
ఈ నిరసన విరమింపజేయమని చెప్పి ఇలా యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ తప్పకుండా మా కార్మికులు రావాల్సిన బోనస్ మెరుగైన బోనస్ ఇవ్వాల్సిందిగా. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు సతీష్ యాదవ్. మేము పర్మనెంట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 10-15 రోజుల నుంచి వెళ్ళి రిలే నిరాహార దీక్ష కూడా చేసినాం. ఏదైతే మా కార్మికులు రావాల్సిన బోనస్ ఈ సంవత్సరం కేశరం యాజమాన్యం మొండి వైఖరితోటి మాకు ఇస్తలేదు. మా యూనియన్ తెలియకుండానే మొదట 16,800 వేసింది. రెండోసారి మళ్ళీ తెలియకుండానే 15,000 వేసింది. మాకు కార్మికులందరికీ 10 సంవత్సరం ఏదైతే బోనస్ ఉందో ఈ సంవత్సరం చేయడంలో మాకు టాలీ చేసే వాళ్ళు ఎప్పుడైనా కానీ గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతుంది. కానీ ఈసారి షేడంను పక్కన పెట్టి మా కార్మికులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. ఈ యొక్క యాజమాన్యం ఏదైతే షేడంలో ఎంత ఇచ్చిండ్రో 52,000 మరియు 3,000 గిఫ్ట్ ఈ సంవత్సరం చెల్లించాలి. ఒకవేళ 2వ సంవత్సరం 3వ సంవత్సరం ఒప్పందం కార్మికులందరూ అభిప్రాయం మేరకు మేము ఒప్పుకుంటాం. ఈ సంవత్సరం అయితే 52,000 బోనస్ మరియు గిఫ్ట్ 3,000 చెల్లించాలి. శాంతియుతంగా పోరాటం చేస్తున్నాం. మేము యాజమాన్యం అర్థం చేసుకోవాలి. లేని పక్షంలో ఏదైనా కారకులైతే యాజమాన్యమే బాధ్యులు. మనకు రావాల్సిన బోనస్ వెంటనే, మనకు రావాల్సిన బోనస్ వెంటనే. యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి. మరకత శివలింగం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలోని చందిప గ్రామంలో ఉంది. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. పార్థివలింగం, స్ఫటికలింగం, సైకతలింగం వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. అందులోనూ మరకతలింగం ముదురు ఆకుపచ్చ రంగులో మెరిసిపోతూ ఉంటుంది. అరుదైన ఈ మరకతలింగం కొలువై ఉన్న చందిప క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది. ముచుకుంద నది ఒడ్డున ఈ క్షేత్రం ఉంది. ఈ పురాతన శివాలయం కాల పరీక్షకు లోనై శిథిలమైపోతుంది. 15 ఏళ్ల కిందట కొందరు భక్తులు పూనుకొని పునరుద్ధరించారు. నూతన గర్భాలయాన్ని నిర్మించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.